ఈ రోజు చాలా మంది ప్రపంచంలో చెప్తున్నాను, క్రమంగా సంపాదించడం కంటే అక్రమంగా సంపాదించాలన్న ఆలోచనలతో ఎక్కువగా ఉన్నారు. మీకు తెలుసు, మీరు ఎంత అక్రమంగా సంపాదిస్తారో అంత దారుణంగా మీరు చేస్తారు. ప్లీజ్ వద్దు. నువ్వు మోసముతో, అన్యాయముతో, అక్రమంతో నువ్వు సంపాదించిన ఈ సంపాదన నీకు, నీ కుటుంబానికి తరతరాలకు అదొక శాపంగా మారుతుందన్న సంగతి బైబిల్ చెబుతుందయ్యా. వద్దు, బైబిల్ చెబుతుంది. దేవుడు చెప్పాడు. ఎంతమంది ఉసురు, ఎంతమంది కడుపు కొట్టావు, ఎంతమందిని కన్నీళ్ల పాలు చేశావు. ఎందుకు ఈ సంపాదన? ఎందుకు ఈ అవినీతితో కూడుకున్న ఈ సంపాదన? ఎక్కడ లేదు అన్యాయం, ఎక్కడ లేదు అక్రమం, ఎక్కడ లేదు అవినీతి. చెప్పండి. అన్యాయాలతో, అక్రమాలతో ఈరోజు సమాజం అంతా కూడా మోసానికి గురైపోతుందనంటే ఎవరండి ఉన్నారు? దేవుడా? దేవుడు ఉంటే అక్కడ అక్రమం ఉండదండి. దేవుడు ఉంటే అక్కడ న్యాయం ఉంటుందండి. క్రమం. దేవుడు ఉన్న చోట అన్యాయం కాదు, న్యాయం. దేవుడు ఉన్న చోట మోసం కాదు, యథార్థత. దేవుడు ఉన్న చోట పగ కాదు, దేవుడు ఉన్న చోట ప్రేమ.